నవచేతన అనే ఒక పదం ఉందా లేదు కానీ మరాఠీలో ఉంది. నవచేతన, నవ అంటే కొత్తది, ఓకే. చేతన అంటే ఒక జీవన శక్తి. మన 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 ఇప్పుడు పెరుగుతల అంటే ఇప్పుడు వయసు పెరుగుతూ అవుతుంది, ఈ ఒక జీవన శక్తి తగ్గిపోతుంది, ఓకే. సో జీవన శక్తి తగ్గితే ఏమవుతుంది? వీక్నెస్, టైర్డ్నెస్, ఒత్తడ, ఓకే, సైకలాజికల్ ప్రాబ్లమ్ ఎన్నో ఉంటాయి. అలాంటి స్థితిలో మన నవచేతన కల్పం, నవ అంటే కొత్తది, చేతన అంటే ఒక ఎనర్జీ, ఓకే. సో నవచేతన కల్పం పేర్లనే అర్థం ఉంది. సో ఈ 30 సంవత్సరాల తర్వాత మన ఏజ్ కి, మన వయసుకి 30 సంవత్సరాల తర్వాత తిరిగి మన శరీరంలో మన ఆరోగ్యంగా మంచి ఆరోగ్యము, ఒక యాక్టివ్ ఆరోగ్యము, ఓకే, కావాలంటే ఈ నవచేతన కల్పం చాలా ఒక మంచి ప్రోడక్ట్ ఇది. సో పేర్లు అనే అర్థం ఉంది. ఇంకొకటి ఇక్కడ ఏం రాశారు? నవచేతన కల్పం బాక్స్ పైన ఏం రాశారు? బోర్న్ అగైన్ అంటే కొత్త జీవితం, తిరిగి కొత్త జీవనం అంటే మనము బోర్న్ అగైన్ అంటే కొత్తగా తిరిగి మన శరీరం వచ్చి కొత్తగా పుట్టించని మాదిరి అయిపోయింది ఇప్పుడు, ఓకే. దిస్ ఇస్ లైక్ న్యూ బోర్న్, ఓకే. సో బోర్న్ అగైన్ అంటే 30 సంవత్సరాల తర్వాత నువ్వు 35, 40, 45, 50 ఏమవుతుంది, ఓకే. మన ఎముకలు వీక్ అవుతుంది, మన రోగనిశక్తి వీక్ అయిపోతుంది, ఎన్నో రకరకాలుగా సమస్య, అసలు ఆరోగ్యానికి సంబంధపడ్డ సమస్యలు. సో నవచేతన కల్పం ప్లస్ బోర్న్ అగైన్ అంటే మన వయసు పెరిగిన వయసు సమయంలో తిరిగి మన శరీరాన్ని కొత్తగా పుట్టిస్తుంది, బోర్న్ అగైన్ చేస్తుంది నవచేతన కల్పం. సో ఇంకా విషయం ఏం రాశారు ఇక్కడ? నవచేతన కల్పంలో ఈ పవర్ఫుల్ వనమూలికలు వచ్చి, ఓకే. నవచేతన కల్పంలో ఏముంది? పవర్ఫుల్ వనమూలికలు కాంబినేషన్ ఉంది. ఇది ఈ వనమూలికలు నవచేతన కల్పంలా అంటే ఉపయోగం చేసిన వనమూలికలు వచ్చి ఒక పవర్ఫుల్ ప్లస్ ఏకైక యూనిక్ అంటే ఏకైక వనమూలికలు దీంట్లో ఉపయోగించాము నవచేతన కల్పంలో. సో ఇదే ఏమంటారు? ఒక బలమైన వనమూలికలు నవచేతన కల్పం మాధ్యమంగా మన శరీరానికి న్యాచురల్ హెల్త్, ఒక ప్రాకృతికమైన ఆరోగ్యం కూడా ఇస్తుంది. ప్లస్ విగర్ అంటే శరీరంలో శక్తి కూడా పెంచుతుంది నవచేతన కల్పం అంటే అదే. సో విగర్ అంటే శక్తి, వైటాలిటీ అంటే జీవన శక్తి. సో శక్తి ప్లస్ జీవన శక్తి, విగర్, వైటాలిటీ అండ్ ఫర్టిలిటీ అంటే మన ఉత్పత్తి ప్రక్రియ, రీప్రొడక్షన్ ప్రక్రియ. అంటే ఇది ఈ ఉత్పత్తి ప్రక్రియకి ఎవరిలో లాభిస్తుంది అంటే ఎవరికి కొత్తగా పెళ్లి అయింది, లేకపోతే పెళ్లి అయింది ప్లస్ వాళ్ళు బేబీని ఎదురు చూస్తున్నారు, బేబీ కోసం ట్రై చేస్తున్నారు, అలాంటి జనాలకి ఫర్టిలిటీ అనేది చాలా ముఖ్యము. కానీ ఫర్టిలిటీ ఆరోగ్యము బేబీని పుట్టించకు అవసరం కాదు, అంటే పిల్లలకి పుట్టించడానికి అవసరమే కాదు. ఫర్టిలిటీ అనేది ఒక ఆరోగ్యం కూడా. అంటే ఫర్టిలిటీ అనేది ఆరోగ్యం, అంటే ఈ ఆరోగ్యం బాగుంటే పిల్లల్ని పుట్టించవచ్చు. ఫర్టిలిటీ ఒక ఆరోగ్యంగా మారుతుంది ఫ్రెండ్స్. దట్ ఈస్ వై నవచేతన కల్పం మన ఆరోగ్యానికి తిరిగి ఒక నవచేతనని తీసుకొచ్చేదానికి, ప్లస్ మన శరీరానికి ఆరోగ్యానికి తిరిగి కొత్తగా పుట్టిస్తుంది, బోర్న్ అగైన్. ప్లస్ దీంట్లో ఉండే ఒక పవర్ఫుల్ వనమూలికలు మన శరీరంలో ఒక ప్రాకృతికమైన ఆరోగ్యము, న్యాచురల్ హెల్త్ అంటారు దాన్ని, ప్రాకృతికమైన ఆరోగ్యము ప్లస్ విగర్ అంటే శక్తిని కూడా పెంచుతుంది. సో ఇలా ఈ నవచేతన కల్పము శక్తితో జీవన శక్తి కూడా ఇస్తుంది. ఫర్టిలిటీ అంటే ఉత్పత్తి ప్రక్రియను కూడా నార్మల్ చేస్తూ ఇదే నవచేతన కల్పం ఒక సంపూర్ణ పోషక ఆహారం మాదిరి కూడా పనిచేస్తుంది. కంప్లీట్ న్యూట్రిషనల్ సప్లిమెంట్ అంటారు ఫ్రెండ్స్ దీన్ని. సో సంపూర్ణమైన ఒక పోషక ఆహారం కూడా నవచేతన కల్పం. సో ఇది నవచేతన కల్పం అనేది మనం ఏం తెలుసుకున్నాము. సో ఇప్పుడు మనము ధాతులు అంటే మనము బంగారము, ఎండి, ఓకే, అనక తామ్రము అలాంటి ధాతులు మనం అనుకుంటాము. అంటే గోల్డ్, సిల్వర్, కాపర్ మనం ధాతులు అంటే మెటల్ అనుకుంటాము. కానీ ఆయుర్వేదంలో ధాతులు అంటే ఇది ఒక వేరే రకము. సో ధాతులు అంటే బాడీని కంప్లీట్ గా డిఫరెంట్ గా, అంటే మన శరీరాన్ని ఉత్పత్తి చేసే ఒక ఏమంటారు బేసిక్ అంటే ఫౌండేషనల్ విషయాన్ని ధాతు అంటే ఫౌండేషన్ విషయాలు అంటే ఏమది ముందా మనకి తెలుస్తుంది. కానీ ధాతులు అంటే మనకి బంగారము, ఎండి, తామ్రము అంటే కాపర్ అంతా మనం అనుకుంటాము. కానీ ఆయుర్వేదంలో మన శరీరంలో ధాతులు అంటే వేరే రకంగా ఉంటుంది. కానీ ధాతులు అంటే ఏమి? ధాతులు అంటే మన శరీరానికి
ఒక ఫౌండేషన్ అది. ఓకే, మన ఇంటికి ఎలా ఫౌండేషన్ ఉంటుందో, బిల్డింగ్ కి ఎలా ఫౌండేషన్, అన్నిటికీ ఏమన్నా కట్టాలంటే, ఏమన్నా బిల్డ్ చేయాలంటే ఏం కావాలా? ఫౌండేషన్ కావాలా? అలాంటి మన శరీరానికి ఒక ఫౌండేషన్ ఈ ధాతువులు. సో ఈ ధాతువులు వచ్చి బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్, మన శరీరానికి ఒక ఫౌండేషన్ అని చెప్పొచ్చు. ఇదే ధాతువులు వచ్చి ఈ ధాతువుల బాధ్యత ఏమి? ఈ ధాతువులు వచ్చి ధాతువుల బాధ్యత ఏమి? మన శరీరానికి ఓకే ఓవరాల్ ఆరోగ్యాన్ని నార్మల్ గా పెడుతూ మన శరీరాన్ని యాక్టివ్ గా పెట్టే పని చేస్తుంది ధాతువులు. సో ధాతు వచ్చి ద బేసిక్ ఎలిమెంట్ ఆఫ్ మ్యాటర్, అంటే మన శరీరానికి ఒక ఏమంటారు బేసిక్ ఫౌండేషన్ ఈ ధాతులు. అండ్ మన శరీరంలో సప్త ధాతులు ఉంటాయి, అంటే 7 రకాలుగా ధాతులు ఉంటాయి. మన శరీరం వచ్చి 7 రకాల ధాతుల నుంచి తయారైంది. సో ఇలా ఈ ధాతులు, సో ఆయుర్వేదం ప్రకారము ఈ ధాతులు వచ్చి మన శరీరానికి, అంటే ఏ పదార్థం వచ్చి మన శరీరానికి పెరుగుదలకి సహాయం చేస్తుంది. అంటే పెరుగుదల ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్? ఓకే, తల్లి కడుపు నుంచి. అంటే ఎప్పుడు ఈ స్పర్మ్ అండ్ ఉమెన్స్ లో, అంటే మహిళల్లో వచ్చి ఎగ్ అండ్ మగోళ్ళు వచ్చి స్పర్మ్ వచ్చి ఫ్యూజ్ అయిపోయి ఫర్టిలైజేషన్ అనే ప్రక్రియ అవుతుందో, అక్కడి నుంచి గ్రోత్ ఫ్రెండ్స్. ఒక స్పర్మ్ సెల్ అండ్ ఓరీ సెల్, ఇది రెండు ఎప్పుడు ఫర్టిలైజ్ అవుతుందో అక్కడి నుంచి పెరుగుదల. అండ్ ఆ పెరుగుదల కూడా ఈ ధాతుల నుంచి అవుతుంది. అంటే మన పిల్లలు పుట్టన కాదు, మన ఈ సెల్స్ స్పర్మ్ సెల్ అండ్ ఓరీ సెల్ వచ్చి ఇది రెండు ఎప్పుడు ఫర్టిలైజ్ అయ్యి ఒక బేబీని, ఓకే బేబీకి ఒక స్టార్టింగ్ పాయింట్ అది ఆ సెల్, స్పర్మ్ సెల్ అది. సో అక్కడి నుంచి ధాతులు పనిచేస్తాయి. దట్ ఈస్ వై ఈ ధాతులు వచ్చి మన శరీరానికి పెరుగుదల వేస్తుంది ధాతులు, మన శరీరానికి కావాల్సిన వెయిట్ కూడా ఇస్తుంది ధాతులు. అండ్ ఈ శరీరాన్ని పెరుగుదల ఇస్తూ మన శరీరంలో ఉండే అవయవాలు కూడా ఈ ధాతుల వల్లనే పని చేస్తుంది. మన శరీరానికి ఉండే అవయవాలు కూడా తయారయ్యేదే ధాతుల వల్ల. అండ్ తయారైనాక ఈ అవయవాలు పని చేసేది కూడా ధాతుల వల్లనే. సో బేసిక్ ఈ ధాతులు అంటే ఏమి? సో మన శరీరంలో ఈ ధాతులు వచ్చి ఫౌండేషన్, ఓకే బేసిక్ నీడ్, అది కంటెంట్, అది మన శరీరానికి కావాల్సిన కంటెంట్ అది. సో మన శరీరం వచ్చి 7 రకాలుగా ధాతుల నుంచి తయారైంది. సో సప్త ధాతులు అంటారు దాన్ని. రస ధాతు, రక్త ధాతు, మాంస ధాతు, ఓకే మేధ ధాతు, అస్థి ధాతు అండ్ మజ్జా ధాతు, అస్థి ధాతు, మజ్జా ధాతు అండ్ శుక్ర ధాతు. ఈ 7 రకాలుగా ధాతుల నుంచి మన శరీరం వచ్చి తయారైంది. సో ఫ్రెండ్స్, సో ఫస్ట్ స్టార్టింగ్ వచ్చి రస ధాతు నుంచి స్టార్ట్ చేస్తాం. సో ఫ్రెండ్స్, రస ధాతు అంటే ఏం తెలిసిన, మన శరీరంలో ఒక తెల్ల పదార్థం ఉంటుంది, లిక్విడ్ పదార్థం ఉంటుంది, దాని ప్లాజ్మా అంటారు ఫ్రెండ్స్. ఆ ప్లాజ్మా వచ్చి తయారైందే రసధాతు వల్ల. సో మన శరీరంలో ఈ ప్లాజ్మా అనేది ఎన్నో పని చేస్తూ ఉంటుంది. ఈ ప్లాజ్మా వచ్చి శరీరానికి కావలసిన పోషకాహారాన్ని అందిస్తుంది. ఈ ప్లాజ్మా అంటే రసధాతు వచ్చి మన శరీరానికి ఎముకలకి కావాల్సిన పోషకాహారము, మన శరీరానికి కావాల్సిన రక్తాన్ని కూడా సప్లై చేస్తూ ఉంటుంది రసధాతు. అంటే రసధాతు అనేది మన శరీరంలో ఒక తెల్ల పదార్థం, అది రస పదార్థం అంటే లిక్విడ్ పదార్థం అది. సో ఇది ఈ రసధాతు వల్లనే మన శరీరం, మన జీర్ణ సంస్థ కానీ, ఓకే మన శరీరంలో ఈ బ్లడ్ సర్క్యులేషన్ కానీ అన్ని విషయాలు జరుగుతూ ఉంటుంది ఈ రసధాతు నుంచి. అండ్ ఇదే రసధాతు వచ్చి ఓకే మన శరీరానికి ఎన్నో రకాలుగా లాభిస్తుంది. సో మన శరీరంలో ప్లాజ్మా అనే తెల్ల లిక్విడ్ పదార్థము, ఓకే తెల్ల లిక్విడ్ పదార్థం వచ్చి దాన్ని రసధాతు అంటాము. ప్లాజ్మా కూడా దాన్ని అనవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి రక్తధాతు. మీకు అందరికి తెలుసు రక్తధాతువునే, అంటే రక్తధాతుని మనం రక్తం కూడా అనొచ్చు. సో రక్తాన్ని తయారు చేసే ఒక బేసిక్ కంటెంట్ కూడా అనొచ్చు రక్తధాతుని. సో రక్తం ఏం చేస్తుంది? మన శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ అందిస్తుంది. రక్తము మన శరీరానికి కావాల్సిన పోషకాహారాన్ని అందిస్తుంది. అండ్ ఈ రక్తం వచ్చి మన శరీరానికి, మన కండరాలకి, ఎముకలకి, ఓకే పూర్తి మన మెదడుకి అన్ని చోటికి ఆక్సిజన్ ప్లస్ పోషకాహారాన్ని అందిస్తుంది. దట్ ఈస్ వై రక్తధాతు అనేది కూడా రసధాతు తర్వాత రక్తధాతు అనేది ఇది ఒక ముఖ్యమైన ధాతు. 7 రకాల ధాతులు, సప్త ధాతులు ఈ రెండో ధాతు ఇది రక్తధాతు. ఫ్రెండ్స్, మాంసధాతు ఏం చేస్తుంది? మన ఎముకలు కానీ, మన అంటే మాంసధాతు అంటే కండరాలు, ఓకే మాంసధాతు అంటే కండరాల్ని తయారు చేసే ధాతు ఇది. సో ఈ మాంసధాతు అంటే కండరాలు ఏం చేస్తుంది?
మన శరీరాన్ని ఒక ఎలా మనం ఇంటి కట్టినాక అంటే ఇల్లు కట్టినప్పుడు మనం ఎలా బయట నుంచి సిమెంట్ ఆవరణం ఇస్తామో అదే మాదిరి మన శరీరానికి మాంస ధాతు అంటే కండరాలు వచ్చి మన శరీరానికి ఒక ఏమంటారు ఒక కవరింగ్ అనొచ్చు. ఓకే, సో సిమెంట్ ఎలా మనం కవర్ చేస్తాము, సిమెంట్ ప్లాస్టర్ చేసి ఎలా ఇళ్ళని కవర్ చేస్తామో అలానే మాంస ధాతు కండరాల్ని తయారు చేసి ఓకే మన శరీరాన్ని కవర్ చేస్తుంది. అండ్ ఈ మాంస ధాతు వచ్చి ఈ మాంస ధాతు వల్లనే మన ఎముకలు అంటే ఆరోగ్యంగా ఉంటుంది. అంటే మన శరీరంలో లోగా ఉండే అవయవాలు మన హృదయం కానీ అంటే గుండెలు కానీ మన కడుపు కానీ మన ఊపిరితిత్తులు కానీ ఇవి అన్ని ఏమవుతుంది కాపాడుతుంది మాంస ధాతు అంటే ఇది కండరాలు. సో కండరాలు అనేది ఏమి మన శరీరానికి కావాల్సిన ఒక కవర్. ఓకే, అండ్ దానివల్ల ఇదే కండరాలు వచ్చి మన శరీరాన్ని కవర్ చేస్తూ మన శరీరానికి ఒక షేప్ కూడా ఇస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఒక రకరకాలుగా షేప్ కూడా ఇస్తుంది కండరాలు. అండ్ దట్ ఈస్ వై మాంస ధాతు అంటే కండరాల్ని తయారు చేసే ధాతుని మాంస ధాతు అంటాము. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ వచ్చి మేధధాతు. మేధధాతు అంటే ఇది ఒక పోషకాహారము. అంటే ఇదే మేధధాతు ద్వారా మాంస ధాతు తయారవుతుంది కదా. చర్మం కూడా ఏ దాంట్లో వస్తుంది, మన కండరాలు కానీ చర్మం ఏం దాంట్లో వస్తుంది, మాంస ధాతులో వస్తుంది. కానీ మాంస ధాతుకి ఏం కావాలా, మేధధాతు అంటే ఒక రకంగా కొవ్వు అంటాం దీన్ని. ఓకే, ఒక హెల్దీ కొవ్వు. ఓకే, హెల్దీ ఫ్యాట్ అంటాం దీన్ని. సో దట్ ఈస్ వై మేధ అంటే ఫ్యాట్ ఫ్రెండ్స్. కానీ ఈ ఎలాంటి ఫ్యాట్ ఇది, ఈ మేధ అంటే ఏమి, మేధ అంటే ఏమంటారు దీన్ని, ఫ్యాట్స్ అంటారు దీన్ని. మేధ అంటే ఫ్యాట్స్. సో ఈ ఫ్యాట్ ఎలాంటి ఫ్యాట్, ఇది హెల్దీ ఫ్యాట్. సో ఇదే హెల్దీ ఫ్యాట్ వచ్చి మన కండరాలకి మన చర్మానికి అంటే స్కిన్ కి ప్లస్ మన ఒక పోషకాహారంగా పనిచేస్తుంది. ఈ మేధ అనే ఒక ఏమంటారు ఫ్యాట్ ధాతు ఇది. అండ్ దట్ ఈస్ వై ఇదే మేధ ధాతు అంటే ఫ్యాట్స్ వచ్చి మన శరీరంలో ఒక టెంపరేచర్ ని కూడా మెయింటైన్ చేసే పని చేస్తుంది. మన శరీరానికి కావాల్సిన ఒక మాయిశ్చరైజర్ యూజ్ చేస్తాం కదా. మేధ ధాతు అంటే ఫ్యాట్స్ తగ్గిపోతే మన స్కిన్ వచ్చి డ్రై అయిపోతుంది. ఓకే, దట్ ఈస్ వై మేధ ధాతు అంటే ఒక మంచి పోషకాహారము. మేధ ధాతు అంటే ఒక ఫ్యాట్ అది. మేధ ధాతు మన కండరాలకి చర్మానికి ఓకే అండ్ ఒక పోషకాహారం కూడా పనిచేస్తుంది మేధ ధాతు. సో మేధ ధాతు అంటే గుడ్ ఫ్యాట్, హెల్దీ ఫ్యాట్ అంటారు దాన్ని. సో మేధ ధాతు కూడా అంటే మనకి చాలా ముఖ్యమైన ధాతు ఇది. మేధ ధాతు ఒక పోషకాహారం ఫ్రెండ్స్. సో తర్వాత వచ్చి అస్థి ధాతు ఫ్రెండ్స్. అస్థి ధాతు అంటే ఎముకలు. ఈ ఎముకలు వచ్చి తయారయ్యేదే అస్థి ధాతు నుంచి. సో ఎముకల లాభం ఏమి, ఎముకలు మన శరీరానికి ఒక షేప్ ఇస్తుంది. ఎముకలు మనకి నడిచేదానికి సాయం చేస్తుంది, మూవ్మెంట్ కి సాయం చేస్తుంది. ఏదైనా మనం ఎత్తి తీసుకున్నాలంటే కింది నుంచి లిఫ్ట్ చేయాలంటే సాయం చేస్తుంది. సో అస్థి ధాతు అంటే ఎముకలు మన శరీరానికి ఒక షేప్. ఇదే ఎముకలు లేకపోతే ఎలా ఉండేది, ఎముకలు లేకుంటే ఏముండేది, మనము ఒక మాంసం ఒక రౌండ్ మాదిరి బాల్ మాదిరి ఉండేవాళ్ళు. ఓకే, మూవ్మెంట్ కూడా మనకు అవ్వదు. కానీ అస్థి ధాతు అంటే ఎముకలు ధాతు వచ్చి మన శరీరానికి ఒక షేప్ ఇస్తుంది, శరీరానికి ఒక స్ట్రక్చర్ ఇస్తుంది, శరీరానికి ఓకే అండ్ ఏమంటారు శరీరాన్ని నిలుచుకునే దానికి ఒక బలం కూడా ఇస్తుంది అస్థి ధాతు. అండ్ ఇదే అస్థి ధాతు వచ్చి సో ఇలా మన ఎముకల్ని తయారు చేయాలంటే, ఎముకలు బ్యాలెన్స్ గా ఉండాలా, బలంగా ఉండాలంటే అస్థి ధాతు నవచేతన కల్పంగా మాధ్యమంగా చాలా ముఖ్యమైనది. ఇదే అస్థి ధాతులు అంటే ఎముకలు ఏమవుతుంది, మజ్జా ధాతు, బోన్ మ్యారో ఉంటుంది ఫ్రెండ్స్. మజ్జా ధాతులు ఏముంటుంది, బోన్ మ్యారో. అండ్ బోన్ మ్యారోలో ఏమవుతుంది, మన ఎర్ర కణాలు, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు అండ్ ప్లేట్లెట్స్ కణాలు, ఈ మూడు ఈ బోన్ మ్యారోలో తయారవుతుంది ఫ్రెండ్స్. అండ్ దట్ ఈస్ వై మన శరీరంలో రక్తం విషయాలు, ఇవన్నీ ఏం విషయాలు, రక్తంలో ఉండే విషయాలు. ఏది, వైట్ బ్లడ్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్ వచ్చి ఏమి రక్తంలో ఉండే విషయాలు. ఇవి లేకపోతే మనం ప్రాణంగా ఉండవు. అండ్ దట్ ఈస్ వై బోన్ మ్యారో అంటే మజ్జా ధాతు ఎక్కడ ఉంది, అస్థిలో ఉంది, అంటే ఎముకల్లో ఉంటుంది ఈ బోన్ మ్యారో. సో బోన్ మ్యారో ఆరోగ్యం, బోన్ మ్యారో సమస్య ఉంటే కూడా మనము మన ఏమంటారు నవచేతన కల్పంని ఇవ్వచ్చు. ఎముకలు సమస్యలు ఉంటే కూడా మనం నవచేతన అంటే ఆరోగ్యంగా ఉండే కూడా ఆరోగ్యంగా ఉండేదానికి, సమస్యలు ఉంటే సమస్యని సరి చేసేదానికి మనం నవచేతన కల్పం వచ్చి మనం వాడించవచ్చు. సో ఇక్కడ మజ్జా ధాతు అంటే బోన్ మ్యారో పతి మనం తెలుసుకుని ఉన్నాము. నెక్స్ట్ వచ్చి శుక్రధాతు ఫ్రెండ్స్.
శుక్రధాతు వచ్చి మగోళ్ళ దొరుకుతుంది, మహిళల్లో కూడా ఉంటుంది, కానీ తక్కువ ప్రమాణంలో ఉంటుంది మహిళల్లో. ఓకే, కానీ శుక్రధాతు ఇది వచ్చి మగోళ్ళ ధాతు, ఇది మగోళ్ళు. సో మగోళ్ళు ఈ ఏమంటారు స్పర్మ్ తయారవుతుంది కదా, సో స్పర్మ్ తయారు చేసేదానికి శుక్రధాతు సాయం చేస్తుంది. శుక్ర అంటే వైట్. ఓకే, వైట్ కలర్ అంటే మన స్పర్మ్ వచ్చి వైట్ కలర్ ఎందుకు ఉంది? ఈ శుక్రధాతు అంటే బికాస్ ఆఫ్ వైట్ కలర్, అండ్ దానివల్ల వైట్ కలర్ ని సంస్కృతంలో శుక్రధాతు అంటారు స్పర్మ్ ని, బికాస్ ఇట్ ఈస్ వైట్ కలర్. సో శుక్రధాతు అంటే ఇప్పుడు ఒక విషయం గమనించాలా మీరు ఇక్కడ, అంటే శుక్రధాతు ఉంటే స్పర్మ్ ఆరోగ్యంగా ఉంటుంది. స్పర్మ్ ఆరోగ్యంగా ఉంటే పిల్లలు పుట్టించడానికి సహాయం చేస్తుంది ఆరోగ్యమైన స్పర్మ్, శుక్రధాతు ఆరోగ్యమైన స్పర్మ్. కానీ ఎప్పుడు మనము పిల్లలు ఎప్పుడు పుట్టించాము? ఒక స్టార్టింగ్ లో ఒక పిల్లలు, రెండు పిల్లలు పుట్టిస్తాము, కానీ తర్వాత ఆ శుక్రధాతు ఏం పనికి వస్తుంది? పిల్లలు పుట్టించిన తర్వాత ఓకే జీవితాంతము మనటి పిల్లలు పుట్టించు అంటే శుక్రధాతు వచ్చి మన శరీరంలో జీవితాంతము ఉంటుంది, కానీ దాని ఉపయోగం ఏమి? పిల్లల్ని పుట్టించడానికి. పిల్లలు పుట్టించినాక జీవితంలో బాకీ ఉన్న దినంలో శుక్రధాతు ఉపయోగం ఏమి అంటే శుక్రధాతువు మన ఆరోగ్యానికి కూడా చాలా సాయం చేస్తుంది. అంటే శుక్రధాతు పిల్లలు పుట్టించడానికి సాయం చేస్తూ మన ఆరోగ్యానికి ఒక బలం ఇస్తుంది, ఒక సంతోషం ఇస్తుంది. అంటే కొన్ని జనాలకి డిప్రెషన్ సమస్య ఉంటుంది, కొన్ని జనాలకి సైకలాజికల్ ప్రాబ్లం ఉంటుంది, యాంగ్జైటీ ప్రాబ్లం ఉంటుంది. అలాంటి యాంగ్జైటీ, ఒత్తిడి, స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ అంటే ఏదైనా మగోళ్ళు వచ్చి శుక్రధాతు బాగుంటే, శుక్రధాతు మంచి ప్రమాణంలో ఉంటే డేరింగ్ అంటే ధైర్యంగా ఉంటారు, కరేజ్. ఓకే, వాళ్ళు శక్తి ఏమంటారు శక్తిమైన ఉంటారు వాళ్ళు. సో అంటే ఈ శుక్రధాతు మన ఆరోగ్యంలో కూడా ఎలా లాభిస్తుంది అర్థమవుతుంది ఫ్రెండ్స్. అంటే శుక్రధాతుని పిల్లలు పుట్టించడానికి ఉపయోగం చేస్తాము, కానీ బాకీ సమయంలో అంటే జీవితాంతము ఈ శుక్రధాతు మన శరీరంలో ఉంటుంది. అలా ఆ శుక్రధాతు మన శరీరానికి ఇలా ఉంటే, అంటే మంచి ఆరోగ్యంగా ఉంటే శుక్రధాతు మనకి ఒక ధైర్యం ఉంటుంది, మనకు ఒక శక్తి ఉంటుంది, మనం సంతోషంగా ఉండొచ్చు. అండ్ మెదడు సంబంధపట్ట ఒత్తిడి కానీ, డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ ఎలాంటి ఈ సైకలాజికల్ సమస్యలు ఉండవు మన శుక్రధాతు మన శరీరంలో బాగుంటే. సో ఇలా ఈ శుక్రధాతు వచ్చి మగోళ్ళు ఈ స్పర్మ్ తయారీ చేసేదానికి కూడా సహాయం చేస్తూ ఇదే శుక్రధాతు వచ్చి మనకి ఆరోగ్యంలో కూడా చాలా ముఖ్యమైనది. సో ఇక్కడ ఈ 7 ధాతువులు మనం చూసాం ఫ్రెండ్స్, 7 ధాతువులు ఎలా పనిచేస్తుంది. సో ఎలా ఈ 7 ధాతువులు వచ్చి మన శరీరానికి ఒక బేసిక్ ఫౌండేషన్ అనొచ్చు. అదే మాదిరి ఇదే 7 సప్తధాతువులు మన శరీరాన్ని తయారు చేస్తూ మన శరీరంలో ఉండే అవయవాలను కూడా తయారు చేస్తుంది సప్తధాతులు అని ఇక్కడ చెప్పించాము. సో ఏమంటారు మీరు? ధన్వంతరిలో ఉన్న నవచేతన కల్పం వచ్చి ఏమది మన శరీరానికి కావాల్సిన ఈ 7 ధాతువులు. అంటే వయసు పెరుగుతూ ఏమవుతుంది? ఈ సప్తధాతులు తగ్గిపోతుంది. సో సప్తధాతులు తగ్గిపోయినాక వయసైన కాలంలో ఓకే యువకులు ఉన్నప్పుడు, యువకులు అంటే 30 సంవత్సరం తర్వాత 50 సంవత్సరం అంటే 30 సంవత్సరం తర్వాత ఈ సప్తధాతులు ఏమవుతుంది? సప్తధాతులు శరీరానికి తగ్గుతుంది. శరీరానికి తగ్గినాక ఏమవుతుంది? ఎన్నో రోగాలు, సమస్యలు, రోగనిశక్తి సమస్యలు, ఎన్నో మన ఆరోగ్యాన్ని సంబంధపట్టి వచ్చే సమస్యలు ఉత్పత్తి అవుతుంది, తయారవుతుంది ఈ సప్తధాతులు తగ్గిపోతాయి. సో ఈ సప్తధాతులు తిరిగి మనకు కావాలంటే ఎక్కడి నుంచి దొరుకుతుంది? నవచేతన కల్పం ద్వారా ఈ సప్తధాతులు తిరిగి మనం శరీరానికి అందించవచ్చు, ఇవ్వచ్చు, వాపస్ తిరిగి మనం ఇవ్వచ్చు నవచేతన కల్పం ద్వారా సప్తధాతులు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ నవచేతన కల్పంలో ఉండే ఈ వనమూలికలు వచ్చి 36 రకాలుగా ఉన్న వనమూలికలు ఎలా మన శరీరంలో సహాయం చేస్తుంది అనేది ఇక్కడ చూస్తాము. హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ ధన్వంతరి. ఓకే, హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ ధన్వంతరీస్ నవచేతన కల్పం. సో ఫ్రెండ్స్ ఫస్ట్ వనమూలిక ఏది నవచేతన కల్పంలో? ఏషియన్ జిన్సెంగ్. ఏం చేస్తుంది ఏషియన్ జిన్సెంగ్? నవచేతన కల్పం మాధ్యమంగా మన శరీరంలో మన శరీరం ఆరోగ్యము, మన మెదడు ఆరోగ్యాన్ని
ఓకే, మన శరీరానికి కావాల్సిన ఒక శక్తి, మన మెదడుకి కావాల్సిన శక్తిని పెంచుతుంది ఈ ఏషియన్ జిన్సెంగ్ నవచేతన కల్పం మాధ్యమంగా. ఒత్తిడిని తగ్గిస్తుంది అండ్ మన శరీరానికి మన శరీరంలో ఉండే రోగ శక్తిని కూడా బలం చేస్తుంది ఏషియన్ జిన్సెంగ్. సో ఏషియన్ జిన్సెంగ్ నవచేతన కల్పంగా మన శారీరక బలము, మెదడు బలము ప్లస్ మన ఒత్తిడిని తగ్గిస్తూ మన రోగ శక్తిని బలం చేస్తుంది ఏషియన్ జిన్సెంగ్. సెకండ్ ఫ్రెండ్స్ ఏమంటారు, సఫేద్ ముస్లి. సెకండ్ వనమూలిక నవచేతన కల్పంలో సఫేద్ ముస్లి. సో సఫేద్ ముస్లి ఈ సెక్షువల్ ఆరోగ్యాన్ని నార్మల్ చేస్తుంది, బెనిఫిషియల్ చేస్తుంది. మన శరీరానికి కావాల్సిన ఒక శక్తి, ఒక బలాన్ని పెంచుతుంది సఫేద్ ముస్లి. ప్లస్ ఒక ఫెటిగ్నెస్ అంటే ఒక టైర్డ్నెస్ ని తగ్గిస్తుంది సఫేద్ ముస్లి. మూడో వనమూలిక కాళీ ముస్లి. ఫ్రెండ్స్, కాళీ ముస్లి రోగ శక్తిని బలం చేస్తుంది, మన శరీరంలో ఉండే వీక్నెస్ ని తగ్గిస్తూ సెక్షువల్ ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేస్తుంది కాళీ ముస్లి. అశ్వగంధ. ఫ్రెండ్స్, అశ్వగంధ వచ్చి మన శరీరంలో ఉండే ఒత్తిడిని తగ్గిస్తూ యాంగ్జైటీ అంటే ఎప్పుడు ఆలోచనలు ఉంటారు జనాలు, యాంగ్జైటీ జనాలు, స్ట్రెస్ ని తగ్గిస్తుంది అశ్వగంధ. అండ్ అశ్వగంధ వచ్చి స్ట్రెస్ ని అంటే ఒత్తిడిని తగ్గిస్తూ యాంగ్జైటీని తగ్గిస్తూ మన శారీరక శక్తి ప్లస్ మెదడు శక్తి, మెంటల్ శక్తిని పెంచుతూ మన రోగ శక్తిని బలం చేస్తుంది అశ్వగంధ. గోక్షుర. ఫ్రెండ్స్, ఐదో వనమూలిక గోక్షుర. గోక్షుర వచ్చి సెక్షువల్ పవర్ ని పెంచుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయం మేము చెప్పాలంటే సెక్షువల్ హెల్త్ వేరే, సెక్షువల్ యాక్టివిటీ వేరే. సో మనము సెక్షువల్ హెల్త్ ని సెక్షువల్ యాక్టివిటీకి కన్ఫ్యూజ్ చేయకూడదు, సెక్షువల్ పవర్ కి కన్ఫ్యూజ్ చేయకూడదు. మూడు పదాలు మీరు జ్ఞాపకం చేయాలి: సెక్షువల్ యాక్టివిటీ, సెక్షువల్ హెల్త్ అండ్ సెక్షువల్ పవర్. ఈ మూడు పదాలు వేరే వేరేగా అర్థం ఉంటుంది దీనికి, మూడు ఒకటి కాదు. దట్ ఈస్ వై గోక్షురు ఏం చేస్తుంది, గోక్షురు నవచేతన మాధ్యంగా, నవచేతన కల్పం మాధ్యంగా గోక్షురు వచ్చి సెక్షువల్ పవర్ ని పెంచుతూ మన శరీరంలో ఉండే ఒక టైర్డ్నెస్ ని తగ్గిస్తూ ఒక యాక్టివ్నెస్ ని, శారీరక యాక్టివ్నెస్ ని చేస్తుంది గోక్షుర. ఆరో వనమూలిక శతావరి. మహిళల ఆరోగ్యంలో సహాయం చేస్తూ మహిళల్లో హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేస్తూ మహిళల్లో రోగ శక్తిని బలంగా పెడుతుంది శతావరి. అంటే చిన్న పిల్లల నుంచి వయసైన జనాలు అందరూ ఈ నవచేతన కల్పం ని తీసుకోవచ్చు, మహిళలు కూడా నవచేతన కల్పం ని తీసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే మహిళల ఆరోగ్యంతో మహిళల్లో ఈ హార్మోనల్ బ్యాలెన్స్ గా పెడుతూ మహిళల్లో రోగ శక్తిని పెంచుతుంది శతావరి. ఆరో వనమూలిక. ఏడో వనమూలిక కౌంచ్ బీచ్. సో కౌంచ్ బీచ్ వచ్చి మొగోళ్ళు సెక్షువల్ ఆరోగ్యంలో సహాయం చేస్తుంది. మొగోళ్ళు ఆ స్పర్మ్ క్వాలిటీని బలం చేస్తూ మొగోళ్ళు వచ్చి ఒక శక్తిని ఇస్తుంది కౌంచ్ బీచ్. సో ఎనిమిదో వనస్పతి వనమూలిక బెహమాన్ సఫేద్ వచ్చి మన జ్ఞాపకం శక్తిని బలం చేస్తుంది, ప్లస్ మన శారీరక శక్తి, జ్ఞాపకం శక్తి ప్లస్ బాడీ టైర్డ్నెస్ ని తగ్గిస్తుంది. ఎనిమిదో వనమూలిక బెహమాన్ సఫేద్. తొమ్మిదో వనమూలిక పావుపావు వనమూలిక. ఈ పావుపావు వనమూలిక వచ్చి మొగోళ్ళు ఒక శక్తి సెక్షువల్ శక్తిని పెంచుతూ మొగోళ్ళు వచ్చి శక్తిని పెంచుతుంది, ప్లస్ ఫిజికల్ వీక్నెస్ అంటే శారీరక బాడీ వీక్నెస్ ని తగ్గిస్తూ బాడీని బలం ఇస్తుంది పావుపావు వనమూలిక. తర్వాత 10వ వనమూలిక బాల కూడా శారీరక శక్తిని పెంచుతూ టైర్డ్నెస్ ని తగ్గిస్తూ రోగ శక్తిని బలం చేస్తుంది బాల. చిల్కోజాపైన్ 11వ వనమూలిక చిల్కోజాపైన్ వచ్చి హార్ట్ హెడ్ లో మనము హార్ట్ ఆరోగ్యాన్ని బలం చేసేదానికి నవచేతన కల్పం మాధ్యంగా 11వ వనమూలిక చిలగజాపైన్ సహాయం చేస్తుంది హార్ట్ హెల్త్ లో, ప్లస్ హార్ట్ హెల్త్ లో సహాయం చేస్తూ రోగ శక్తిని బలం చేస్తూ ఒక శరీరానికి కావాల్సిన ఒక శక్తిని కూడా ఇస్తుంది చిల్కోజాపైన్. అంటే నవచేతన కల్పం ఎవరికైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే, అలాంటి హార్ట్ ప్రాబ్లమ్స్ లో బీపీ ప్రాబ్లం కానీ ఎన్నో హార్ట్ ప్రాబ్లంలు ఇస్తే వాళ్ళకి ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి సరి అయ్యేదానికి నవచేతన కల్పం మాధ్యంగా చిల్కోజాపైన్ ని మనము యూజ్ చేయవచ్చు. తర్వాత ఏమంటారు 12వ వనమూలిక రెడ్ సేజ్ వచ్చి మన శరీరంలో
రక్తం వచ్చి మంచిగా అంటే సర్క్యులేట్ అవ్వడం అంటే బ్లడ్ సర్క్యులేషన్. రెడ్ సేజ్ వనమూలిక 12 వనమూలిక మన శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ కి సాయం చేస్తూ మన గుండెల ఆరోగ్యానికి బలం చేస్తూ మన జీర్ణంలో సహాయం చేస్తుంది రెడ్ సేజ్. ఫ్రెండ్స్ 13 వనమూలిక జింజర్, అల్లం అంటాం దాన్ని మనము. జింజర్ అంటే అల్లము నవచేతన కల్పం మాధ్యమంగా మన జీర్ణాన్ని నార్మల్ చేస్తూ మన శరీరంలో ఎక్కడైనా వాపు ఉంటే వాపుని తగ్గిస్తూ ఓకే మనకి ఈ జలుబు అండ్ దగ్గు సమస్యని సరి చేస్తుంది నవచేతన కల్పం మాధ్యమంగా. జింజర్ అంటే అల్లం. 14 పదార్థము సాఫ్రాన్ అంటే కేశర్. ఓకే సో కేశర్ సాఫ్రాన్ వచ్చి మూడ్ ని ఇంప్రూవ్ చేస్తుంది. అంటే కొన్ని జనాలకి ఊరికేనే కోపం వస్తుంది, ఊరికేనే మూడ్ ఆఫ్ అయిపోతుంది కదా, అలాంటి జనాలకి మంచి మూడ్కి అవసరం మెయింటైన్ చేసే అవసరం సహాయం చేస్తుంది కేశర్ అంటే సాఫ్రాన్ అంటే కేశరు మన జీర్ణాన్ని కూడా ఇంప్రూవ్ చేస్తూ మన చర్మం చర్మాన్ని ఆరోగ్యంగా ఉండేదానికి సహాయం చేస్తుంది. 14 పదార్థము సాఫ్రాన్. సిన్నమోన్ ఓకే అంటే దాల్చిని. ఫ్రెండ్స్ డయాబెటీస్ లో కూడా నవచేతన కల్పం ఇవ్వచ్చు, ఎందుకంటే డయాబెటీస్ జనాలకు అవసరం. మన నవచేతన కల్పంలో దాల్చిని అంటే సినామోన్ ఉంది. ఇదే దాల్చిని అంటే సినామోన్ బ్లడ్ షుగర్ లెవెల్, డయాబెటీస్ జనాల్లో బ్లడ్ షుగర్ లెవెల్ ని మెయింటైన్ చేస్తూ వాపుని తగ్గిస్తూ రోగ శక్తిని బలం చేస్తుంది. సినమోన్ అంటే దాల్చిని. 15 పదార్థం ఇది. సో కార్డమమ్ అంటే ఇలాచి. ఫ్రెండ్స్ ఇలాచి కూడా నవచేతన కల్పం మాధ్యమంగా ఇలాచి మన జీర్ణాన్ని నార్మల్ చేస్తూ మన ఫ్రెష్ శ్వాసానికి సాయం చేస్తూ మన శరీరంలో ఉండే విష పదార్థాలని బయటపడించే పని సాయం చేస్తుంది కార్డమమ్ అంటే ఇలాచి. సో ఇది 16 పదార్థం ఫ్రెండ్స్. 17 వనమూలిక గోట్ థాన్. ఫ్రెండ్స్ 13 వనమూలిక గోట్ థాన్ వచ్చి ఇది వచ్చి ఏం చేస్తుంది, సెక్షువల్ శక్తిని బలం చేస్తూ శారీరక శక్తిని పెంచుతూ మన జీర్ణానికి నార్మల్ చేస్తుంది గోట్థాన్. అండ్ 18 వనమూలిక పలాష్ కూడా ఏం చేస్తుంది, మన జీర్ణానికి నార్మల్ చేస్తూ మన చర్మం ఆరోగ్యాన్ని నార్మల్ గా పెడుతూ రోగ శక్తిని బలంగా చేస్తుంది పలాష్. కూటజ్ 19 వనమూలిక కూటజ్ వచ్చి మన కడుపు సమస్యల్ని తగ్గిస్తూ కడుపు సమస్యల్లో ఈ డయేరియా సమస్య ఉంటుంది కదా, లూజ్ మోషన్ సమస్య, దాన్ని తగ్గిస్తుంది కూటజ్. అండ్ ఇదే కూటజ్ వచ్చి మన కడుపు సమస్యల్ని తగ్గిస్తూ డయేరియా అంటే లూజ్ మోషన్ సమస్యల్ని తగ్గిస్తూ మన జీర్ణ సంస్థని నార్మల్ చేస్తుంది కూటజ్ నవచేతన కల్పం మాధ్యమంగా. నవచేతన కల్పంలో 20 వనమూలిక మాస్టిక్ ట్రీ వచ్చి మన పంటి ఆరోగ్యము ఓకే పంటి ఆరోగ్యము అనక గమ్స్ ఆరోగ్యము ప్లస్ జీర్ణ ఆరోగ్యము ప్లస్ మన గుండెల ఆరోగ్యంలో సహాయం చేస్తుంది మాస్టిక్ ట్రీ. సో 21 పదార్థం ఇక్కడ ఆల్మండ్ అంటే బాదాం. ఫ్రెండ్స్ ఆల్మండ్ అంటే బాదాం మన మెదడు ఆరోగ్యానికి సహాయం చేస్తుంది నవచేతన కల్పం ద్వారా. ఆల్మండ్ వచ్చి మెదడు ఆరోగ్యము మన గుండెల ఆరోగ్యము ప్లస్ మన చర్మం అంటే స్కిన్ ఆరోగ్యంలో సాయం చేస్తుంది ఆల్మండ్. 22 పదార్థము నవచేతన కల్పంలో డేట్స్. ఫ్రెండ్స్ డేట్స్ అంటే ఖజూర్ అంటాం మనము. సో 22 పదార్థము ఖజూరు నవచేతన కల్పం మాధ్యమంగా మన శరీరానికి కావాల్సిన శక్తిని పెంచుతూ మన జీర్ణాన్ని నార్మల్ చేస్తూ మన శారీరక శక్తిని పెంచుతుంది డేట్స్ అంటే ఖజూర్. 23 వనస్పతి శాల్మలి. సో ఈ శాల్మలి వనస్పతి వచ్చి మన చర్మ ఆరోగ్యము మన జుట్టు ఆరోగ్యము ప్లస్ జీర్ణాన్ని నార్మల్ చేస్తుంది శాల్మలి. 24 పదార్థం వచ్చి కోకోనట్. ఓకే కోకోనట్ అంటే టెంకాయ వచ్చి మన శరీరంలో ఈ నీళ్లు ఉంటుందా, శరీరంలో నీళ్ళని బ్యాలెన్స్ చేస్తుంది కోకోనట్ అంటే టెంకాయ. అండ్ ఇదే కోకోనట్ వచ్చి శరీరంలో నీళ్ళని బ్యాలెన్స్ చేస్తూ నీళ్ళ ప్రమాణాన్ని నీళ్ళ లెవెల్ ని హైడ్రేషన్ అంటారు ఫ్రెండ్స్, దాన్ని నార్మల్ చేస్తూ మన జీర్ణాన్ని నార్మల్ చేస్తూ మన శరీరానికి కావాల్సిన శక్తికి ఒక మంచి సోర్స్ ఇది కోకోనట్ అంటే టెంకాయ. సో ఇది 24ది. 25 ఇది ఏమంటారు పదార్థం ఇది వచ్చి వాటర్ మిలాన్. ఏమంటారు దీన్ని మీరు, టర్బూజ్ అంటారు మీరు. ఓకే వాటర్ మిలాన్ 25 పదార్థం ఇది కూడా వాటర్ మిలాన్ కూడా ఏం చేస్తుంది, మన శరీరానికి కావాల్సిన నీళ్ళని బ్యాలెన్స్ చేస్తూ మన చర్మ ఆరోగ్యంలో సహాయం చేస్తూ మన శరీరాన్ని శాంతం చేస్తుంది, కూల్ చేస్తుంది ఫ్రెండ్స్.
సో వాటర్ మిలాన్ కూడా మన శరీరంలో నీళ్ళు బ్యాలెన్స్ చేస్తూ మన చర్మ ఆరోగ్యాన్ని బ్యాలెన్స్ చేస్తూ మన శరీరంలో ఉండే అతి హీట్ ని తగ్గిస్తూ శరీరాన్ని కూల్ చేస్తుంది. తర్వాత 26 పదార్థము షుగర్ కేన్ ఫ్రెండ్స్. సో షుగర్ కేన్ మన ఎముకల్ని బలం చేస్తుంది. షుగర్ కేన్ అంటే చెరుకు ఏం చేస్తుంది? ఎముకల్ని బలం చేస్తుంది. చెరుకు జీర్ణంలో సాయం చేస్తుంది. చెరుకు మన శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది, శక్తిని పెంచుతుంది. చెరుకు వనస్పతి సురంజన్ మన మోకాళ్ళ నొప్పి సమస్యల్లో సాయం చేస్తుంది. సో ఇదే నవచేతన కల్పం వచ్చి మన మోకాళ్ళలో కూడా మనం ఉపయోగం చేయవచ్చు, మన గుండెల ఆరోగ్యంలో ఉపయోగం చేయొచ్చు, డయాబెటీస్ జనాల్లో ఉపయోగం చేయవచ్చు నవచేతన కల్పంని. సో పూర్తి ఆరోగ్యం కోసం సో 27 వనస్పతి సురంజన్ మన మోకాళ్ళ నొప్పిలో సాయం చేస్తూ వాపుని తగ్గిస్తుంది, సాయం చేస్తుంది మోకాళ్ళ నొప్పిలో సురంజన్. 28 వనమూలిక కోకిలాక్ష్. సో ఇది సెక్షువల్ ఆరోగ్యంలో సాయం చేస్తూ జీర్ణాన్ని నార్మల్ చేస్తూ ఒక శారీరక శక్తిని పెంచుతుంది కోకిలాక్ష్ 28. 29 వచ్చి ఈ సిల్వర్ వరక్. ఓకే, అంటే మనం మిఠాయి పైన చూస్తాం కదా, ఈ సిల్వర్ కలర్ పేపర్ ఉంటుంది కదా మిఠాయి పైన, అదే మిఠాయి సిల్వర్ వరక్ అంటారు దాన్ని. ఆ సిల్వర్ వరక్ వచ్చి మనము దీంట్లో వేసాము అంటే ఈ నవచేతన కల్పంలో ఉంది. ఇదే సిల్వర్ వరక్ వచ్చి ఏం చేస్తుంది? మన శరీరానికి ఒక తాకత్ ఇస్తుంది, రోగనిరోధక శక్తిని బలం చేస్తుంది, గుండెల ఆరోగ్యంలో సాయం చేస్తుంది సిల్వర్ వరక్ 29. 30 వచ్చి శిలాజిత్. 30లో శిలాజిత్ ఉంది. శిలాజిత్ వచ్చి మన శరీరానికి కావాల్సిన తాకతు, మన సెక్షువల్ ఆరోగ్యము ని బలం చేస్తూ మన రోగనిరోధక శక్తిని కూడా బలం చేస్తుంది శిలాజిత్. ఈ 31 వచ్చి వాంగభస్మ. 31 ఇది ఒక భస్మము, వాంగభస్మ. ఇది కూడా ఒక శారీరక వీక్నెస్ ని తగ్గిస్తూ సెక్షువల్ శక్తిని పెంచుతూ మన చర్మం ఆరోగ్యం, స్కిన్ ఆరోగ్యంలో సాయం చేస్తుంది వాంగభస్మ. 32 పదార్థం వచ్చి ఐరన్ క్లే యాష్. ఓకే, ఐరన్ క్లే యాష్ అనేది కూడా ఇది కూడా ఐరన్ క్లే యాష్ ఏం చేస్తుంది? మనకి అంటే రక్తం తక్కువ ఉంటే ఆ రక్తాన్ని పెంచే పని చేస్తుంది ఐరన్ క్లే యాష్ 32 పదార్థము. ప్లస్ ఇదే ఐరన్ క్లే యాష్ వచ్చి మన శరీరానికి కావాల్సిన ఎనర్జీని పెంచుతూ రోగనిరోధక శక్తిని బలం చేస్తుంది ఐరన్ క్లే యాష్ 32. సో 33 షాహీ మూమ్ వనస్పతి. సో షాహీ మూమ్ 33 వనస్పతి రోగనిరోధక శక్తిని బలం చేస్తూ శారీరక శక్తిని పెంచుతూ మన చర్మం ఆరోగ్యంలో సహాయం చేస్తుంది. 34 గుల్కంద్ వచ్చి మన జీర్ణాన్ని నార్మల్ చేస్తూ మన శరీరంలో ఉండే వేడిని తగ్గిస్తూ శరీరాన్ని ఒక కూల్ చేస్తుంది ఈ గుల్కంద్. అండ్ ఇదే గుల్కంద్ వచ్చి చర్మ ఆరోగ్యంలో కూడా బాగుంటుంది. 35 పదార్థం వచ్చి ఈ హనీ. సో హనీ కూడా రోగనిరోధక శక్తిని బలం చేస్తూ జీర్ణాన్ని నార్మల్ చేస్తూ మన స్కిన్ ఆరోగ్యంలో సహాయం చేస్తుంది హనీ. అండ్ లాస్ట్ వనమూలిక ఫ్రెండ్స్, లాస్ట్ వనమూలిక 36 వనమూలిక విధారికండ్ వచ్చి సెక్షువల్ పవర్ ని పెంచుతుంది అండ్ శారీరక టైర్డ్నెస్, ఫిజికల్ టైర్డ్నెస్, ఫెటిగ్నెస్ ని తగ్గిస్తుంది ఫ్రెండ్స్ విధారికండ్. సో ఇలా 36 రకాలుగా ఈ వనమూలిక వచ్చి మనం ఇక్కడ చూసాము. సో ఈ నవచేతన కల్పం మనము కొలెస్ట్రాల్ తగ్గించే అవసరం సాయం చేస్తుంది. నరాల ఆరోగ్యం, నరాలు బలంగా ఉండాలంటే రక్త నరాలు కానీ ఎలాంటి నరాలు కూడా మనం బలం అంటే కొలెస్ట్రాల్ తగ్గించే అవసరం, నరాల ఆరోగ్యం అవసరం, ఎముకల ఆరోగ్యం అవసరం, గుండెల ఆరోగ్యం అవసరం, మన కండరాల ఆరోగ్యం అవసరం, ఎముకల ఆరోగ్యం, మెదడు ఆరోగ్యం. ఓకే, మోకాలు నొప్పి, మన అవయవాలు లివర్, కిడ్నీ, ఊపిరితిత్తులు, ఓకే, ఆస్తమా ప్రాబ్లం, శ్వాసం సమస్యలు, డయాబెటీస్ ప్రాబ్లం, ఎన్నో రకరకాలుగా. అంటే మన శరీరానికి పూర్తిగా ఆరోగ్యం చేయాలంటే, మన శరీరానికి పూర్తిగా A to Z ఆరోగ్యం చేయాలంటే టోటల్ గా ఈ నవచేతన కల్పం వచ్చి మనం ఉపయోగం చేయవచ్చు ఫ్రెండ్స్. సో హార్ట్ హెల్త్ లో మనం ఉపయోగం చేయవచ్చు, బ్రెయిన్ హెల్త్ లో మనం నవచేతన కల్పంని ఉపయోగం చేయవచ్చు, లివర్ ఆరోగ్యంలో మనం ఇవ్వచ్చు, కిడ్నీ ఆరోగ్యంలో ఇవ్వచ్చు, సెక్షువల్ ఆరోగ్యంలో ఇవ్వచ్చు, మన రోగనిరోధక శక్తి బలం చేసేదానికి, రోగనిరోధక శక్తి మెయింటైన్ చేసేదానికి ఇవ్వచ్చు. ఎంత తీసుకున్నా క్వాంటిటీ ఎంత డోసేజ్ దీనికి? నవచేతన కల్పం 5 grams నమ్లియాల. 5 grams నమ్లియాల ఎలా పాలతో, అంటే గోరువెచ్చని పాలు కాదు, నార్మల్ టెంపరేచర్ పాల్లో మనము 5 గ్రాము లేకపోతే చిన్న టీ స్పూన్ డైలీ ఏం చేస్తుంది? కోల్డ్ మిల్క్. ఓకే, నార్మల్ టెంపరేచర్ మిల్క్ లో మనం నమ్లియాల. ఫస్ట్ నవచేతన కల్పంలో నోటేసి నమ్లించి పైన మనం పాలు తాగాల. ఇలా మనం ఈ నవచేతన కల్పం తీసుకోవచ్చు.
సో నవచేతన కల్పం అంటే ఒక బలమైన టానిక్ ఫ్రెండ్ ఇది. ఓకే, 7 ధాతుల అంటే మన శరీరానికి కావలసిన తిరిగి ఈ 7 ధాతులు మనం తిరిగి అందించాలంటే, తిరిగి వాపస్ చేయాలంటే నవచేతన కల్పం ఈ 7 ధాతులో ఉన్న ఒక ప్రోడక్ట్ ఇది. ఈ 7 ధాతులు, సప్త ధాతులు ఉన్న ఒక ప్రోడక్ట్ నవచేతన కల్పం. అండ్ దట్ ఈస్ వై సో ఈ సప్త ధాతుల్ని తిరిగి మన శరీరానికి వాపస్ ఇవ్వాలంటే, వయసైన సమయంలో తిరిగి వాపస్ ఇవ్వాలంటే నవచేతన కల్పం బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్. మీ ఎలాంటి జబ్బులు ఉండి, ఎలాంటి ఆరోగ్యం ఉండి, అనారోగ్యం ఉండి, ఆరోగ్యమైన శరీరానికి ఆరోగ్యంగా పెడుతూ, అనారోగ్యంగా ఉండే ఆ శరీరాన్ని ఆరోగ్యం చేస్తూ సహాయం చేస్తుంది. ఒక టానిక్ అని కూడా మనం అనుకోవచ్చు మన నవచేతన కల్పాన్ని. సో ఇక్కడ ఈ సెషన్ ఆగుతుంది ఫ్రెండ్స్.